ప్రజలు ఇవాళ జరిగిన పరిణామాల నుంచి రెండు అంశాలు తెలుసుకోవాలని కోరుతున్నాం. ఒకటి, ఎక్కడ ఎవరి మీద పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చేయి వేసే ప్రయత్నం చేస్తే మొత్తం సమాజం కదులుతుంది. ఎవరిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ ఈ ఉద్యమం ఐక్యంగా నిలబడుతుంది, కాపాడుకుంటుంది. ఇది ఈ ధైర్యంతో ఇవాళ రెండోది మనం గమనించవలసింది ఏంటంటే, ఈ ఐక్యత మనకు తెలంగాణ తెచ్చిపెట్టది. అలా ఎట్లాగైతే మనం ఐక్యంగా నిలబడి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నిరసన కార్యక్రమాలతో స్వామి గౌడ్ గారిని మనం విడిపించుకున్నామో అందరం కలిసి, అదే రీతిలో అదే స్ఫూర్తితో మనం ముందుకు పోవాలి, తెలంగాణ తెచ్చుకోవాలి. ఈ స్ఫూర్తితో తెలంగాణ ప్రజలందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ప్రదర్శించినటువంటి ఐక్యతకు మొత్తం తెలంగాణ ప్రజానీకానికి, జేఏసీలకు అన్నింటికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ ఏ విజయం సాధించడమో ఆ విజయం నుంచి మనకు ఇవాళ వచ్చిన ఈ ఉత్సాహాన్ని మనం ఇంకా రెట్టింపు రేపు అందరం కూడా విలీన దినంగా పాటిస్తూ ఎక్కడికక్కడ జెండా కార్యక్రమాలు జరగాలి, పెద్ద ఎత్తున జరగాలి. మన ఐక్యత కూడా రేపు మళ్ళీ ఒక్కసారి ప్రదర్శించాలి. ముందు జాతీయ జెండా ఎగిరేయాలి, ఆ తర్వాత దానికంటే కొంచెం తక్కువ ఎత్తులో మన తెలంగాణ జెండా ఎగిరేయాలి. మరి అమరులైనటువంటి వాళ్ళ కోసం ఒక నిమిషం మౌనం పాటించాలి. ఇది రేపు మనం ప్రతి గ్రామాన ఈ విలీన దినం ఇది గుర్తుపెట్టుకోండి కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందరినీ ఈ ఐక్యతను ప్రదర్శించాలి. ప్రతి పల్లె, ప్రతి ఆఫీసు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి మన యొక్క బలాన్ని చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.